వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే వ్యూస్. మనం జరుపుకునే ప్రతి పండగకి ఒక ప్రాముఖ్యత, ఒక విశిష్టత ఉంటది. ఆ పండుగలో మనం వాడే వస్తువుల దగ్గర నుండి మనం జరుపుకునే ఆచారాలు ఇవన్నిటికి కూడా ఒక విశిష్టత ఉంటది. అలాగే మనం ప్రసాదంలో వాడే పండ్లకు కూడా ఒక విశిష్టత ఉంటది. ముఖ్యంగా గణేష్ చతుర్థి నాడు మనం పాల వెల్లిలో కట్టే పండ్లు, వాటి న్యూట్రిషన్ వాల్యూస్ ఎలా ఉన్నాయో ఇవాళ మనం అడిగి తెలుసుకుందాం. ఆశ్రిత గారు ఉన్నారు మనతో, న్యూట్రిషనిస్ట్. నమస్తే అండి. నమస్తే అండి. సో నేను చెప్పినట్టు గణేష్ చతుర్థి నాడు అసలు మామూలుగా గణేష్ చతుర్థి అంటేనే అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా సంబరంగా జరుపుకునే పండగ. రైట్. అలాగే అందులో పాలవెల్లిలో కడతాం. మామూలుగా ప్రసాదంలో వేసుకుంటాం పండ్లన్నీ. కానీ ఈ గణేష్ చతుర్థి నాడు మనం పాలవెల్లిలోనే పండ్లు కడతాం. సీతాఫలం, కంకి, వెలగపండు. నార్మల్గా వెలగపండు మనం ఎక్కడ నార్మల్గా చాలా మంది తిన్నట్టు కూడా కనిపించరు. కానీ ఈ పండుగ రోజు మాత్రం స్పెసిఫిక్ గా వెలగపండు అనేది పాలవెల్లిలో కడతాము, అలాగే తింటాం కూడా. ఎందుకని ఈ పండ్ల విశిష్టత ఏంటి? ఇవే ఎందుకు కడతాం? ప్రతి పండగని సీజన్‌తో రిలేట్ చేసుకుంటారు. సో, మనకి ఏ పండగొచ్చినా ఆ పండగ ప్రసాదాలన్నీ ఆ సీజన్‌కి తగ్గట్టుగా కుక్ చేసుకోవడం, ఆ సీజన్‌కి తగ్గ పళ్ళే మనం నైవేద్యం పెట్టడం గానీ, సిమిలర్‌గా ఇప్పుడు గణేష్ చతుర్థికి కూడా మనం పాలవెల్లిలో కట్టే వెలగపండు కానీ, కంకి కానీ, లేకపోతే సీతాఫలం కానీ, ఇవన్నీ సీజనల్‌గా మనకిప్పుడు అవైలబుల్ అయ్యేవి. సో, ఈ పళ్ళల్లో ఉండే పోషక విలువల వల్ల మనకి ఈ సీజన్‌లో వచ్చే రకరకాల జ్వరాలు కానీ, లేకపోతే ఈ సీజన్‌లో వచ్చే ఎనీ హెల్త్ ఎయిల్మెంట్స్ కానీ అవాయిడ్ చేయడానికి ఈ పళ్ళు చాలా ఉపయోగపడతాయి. కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు కంకి తీసుకున్నా, వెలగపండు తీసుకున్నా, లేకపోతే సీతాఫలం తీసుకున్నా, ఈ మూడిట్లోనూ మనకి కామన్‌గా కొన్ని కెరటినాయిడ్స్ కనిపిస్తాయి. వీటినే లూటిన్, జియాజాంతిన్ అంటారు. అండ్ వైటమిన్ ఏ. సో, ఈ మూడిట్లో వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. మూడిట్లో ఇందాక నేను చెప్పిన 2 కెరటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్ట్ చేస్తాయి. వైటమిన్ ఏ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఇమ్యూన్ సిస్టమ్. దాంతోపాటు వైటమిన్ ఏ మనందరికీ తెలుసు కళ్ళ హెల్త్‌కి చాలా ఉపయోగపడుతుంది. లూటిన్ కూడా మన కళ్ళ రెటీనా హెల్త్‌కి ఉపయోగపడుతుంది. మాక్యులర్ డీజనరేషన్ లాంటివి జరగకుండా చూస్తుంది లూటిన్ అండ్ జియాజాంతిన్. సో, ఇట్లా ఈ మూడిట్లో కూడా ఇవి కామన్‌గా కనిపించే కెరటినాయిడ్స్. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ సీజన్‌లో దొరికే పళ్ళల్లో ఈ కెరటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఈ సీజనల్‌గా వచ్చే అనారోగ్య సమస్యల్ని మనము ఎదుర్కోవచ్చు. సో, అందుకని మనం దానికి నోటేషన్‌గా వినాయక చవితి పాలవెల్లికి ఇలాంటివి కడుతూ ఉంటాం. సో దట్ ఈ సీజన్‌లో ఆ పళ్ళు తీసుకుంటే మనకి దానివల్ల వచ్చే ఇబ్బందులు కలగకుండా ఉంటాయని. అయితే ఇప్పుడు మనం స్పెసిఫిక్‌గా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు వెలగపండు ఉంది. వెలగపండు మీరన్నారు ఇందాక ఓన్లీ వినాయక చవితి టైంలోనే చూస్తామని. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ రైట్. ఇది ఈ సీజన్‌లోనే వస్తుంది. కానీ దీనిలో చాలా మంచి పోషకాలు ఉన్నాయండి వెలగపండులో. వెలగపండులో మనకి ప్రో వైటమిన్ ఉంటుంది. ఇందాక అన్నట్లు లూటిన్, జియాజాంతిన్ ఉంటాయి. వీటితో పాటు దీనికి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇందులో మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో, ఈ ఫైబర్ మనకి యాంటీ డయాబెటిక్‌కి హెల్ప్ చేస్తుంది. సో, అండ్ వెలగపండులో మనకి ఇంకా మెగ్నీషియం లాంటి కంటెంట్స్ ఎక్కువ. వైటమిన్ బి లెవెల్స్ చాలా ఎక్కువ. సో, నోరు పూసిన థైమిన్, రిబోఫ్లోవిన్ లెవెల్స్ ఎక్కువ వెలగపండులో. సో, నోటి పూత అలాంటివి రాకుండా చూసుకుంటుంది. సో, ఇట్లాగా మనం ఈ సీజన్‌లో వెలగపండుని తీసుకుంటే మంచిది. అయితే ఈ పండుని మనం సాధారణంగా చాలామంది పచ్చళ్ళు చేస్తారు. వెలగపండుతో చట్నీ చేసుకోవచ్చు. వెలగపండు పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. వెలగపండుతో షర్బత్ కూడా చేస్తారు. ఇది టేస్ట్‌కి పుల్లగా, తీయగా ఉంటుంది కాబట్టి దీంతో షర్బత్ లాంటివి కూడా చేసి పెట్టుకుంటారు. కొంతమంది జామ్స్ కూడా చేసుకుంటారు. సో, ఈ జామ్స్ కొంచెం షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటాయి. పిల్లలు ఆల్ త్రూ ద ఇయర్ ఎంజాయ్ చేయొచ్చు. సో, దీనికి కాకపోతే కొంచెం ఒక ఫ్లేవర్ అండ్ స్మెల్ ఉంటుంది. సో, ఆ స్మెల్ నచ్చితే దాన్ని మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. నచ్చినా, నచ్చకపోయినా ఈ సీజన్‌లో ఈ పండు తింటే దానివల్ల మనకి చాలా ఆరోగ్యానికి కావాల్సినవన్నీ దొరుకుతాయి. కానీ ఇది ఇయర్ లాంగ్ దొరికే పండు కాదు కదా? ఇయర్ లాంగ్ కాదు. అన్ని ప్లేసుల్లో కూడా దొరకదు. ఇట్ ఈస్ మోర్ ట్రాపికల్ ఫ్రూట్. అంటే సౌత్ ఏషియన్స్, ఆఫ్రికా ఇలాంటి ఏరియాస్‌లోనే దొరుకుతుంది గానీ అటు చలి ప్రదేశాల్లో అది ఈ పండు దొరకదు. సో, వీ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. కాబట్టి మనం ఈ సీజన్‌లో ఖచ్చితంగా ఈ పండు తింటే చాలా మంచిది. ఇందాక నేను చెప్పినట్టు రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. తర్వాత కంకి ఒకటి కడతారు.
సో ఈ కంకిలో మనము మేజ్ అనుకుంటాం కానీ ఈ మేజ్లో మనకి చాలా పోషక విలువలు ఉంటాయి. దీనిలో కూడా మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎక్కువ కనిపిస్తాయి, వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కూడా మనకి యాంటీ డయాబెటిక్గా హెల్ప్ చేస్తుంది. సో మనం కంకిని జనరల్గా ఎలా తినచ్చు అంటే కాల్చుకుని తింటారు. దట్ ఈస్ అవర్ ట్రెడిషనల్ వే. వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి కంకి తింటే దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో ఎంజాయ్ చేస్తూ పోషక విలువలు ఉన్న ఫుడ్ కంకి. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ యాక్చువల్గా ఎండబెట్టిన కంకితో ఫ్లోర్ చేస్తారు. సో రోటీ కూడా చేసుకుంటారు నార్త్ ఇండియన్స్ ఈ కంకితో. దాని తర్వాత దీన్ని మనం పాప్కార్న్స్ లాగా, ఎండబెట్టిన కంకుల్ని పాప్కార్న్స్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే వడలు వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని మనం స్టీమ్ కుక్ చేసుకుని తినచ్చు. సో ఇట్లా రకరకాలుగా ఈ సీజన్లో కంకి తింటే చాలా మంచిది. అండ్ మనకి వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ కూడా మనకి స్ట్రెంగ్తన్ అవుతుంది. జనరల్గా ఇప్పుడు మనం చూస్తే బయట వైరల్ ఫీవర్స్ అవి ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సీజన్లో దొరికే ఫుడ్ తింటే వాటిని అన్నిటిని అవాయిడ్ చేయొచ్చు. దాని తర్వాత కస్టర్డ్ యాపిల్ ఒకటి. కస్టర్డ్ యాపిల్ కూడా కడుతూ ఉంటారు పాలవెల్లికి. ఈ కస్టర్డ్ యాపిల్లో మనకి వైటమిన్ సి లెవెల్స్ పుష్కలంగా దొరుకుతాయి. వైటమిన్ సి అగైన్ ఇమ్యూన్ బూస్టింగ్. సో జలుబులు, దగ్గులు, జ్వరాలు రాకుండా హెల్ప్ చేస్తుంది. దీనిలో మనకి మెగ్నీషియం కంటెంట్ కూడా బాగుంటుంది. స్పెసిఫిక్గా దొరికే ఫైబర్, కస్టర్డ్ యాపిల్లో ఉండే ఫైబర్ మన గట్లో హెల్దీ బ్యాక్టీరియల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ కస్టర్డ్ యాపిల్లో ఉండే వైటమిన్ సి లెవెల్స్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. ఇట్లా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ సీజన్లో వచ్చే కస్టర్డ్ యాపిల్ని ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. డయాబెటీస్ పేషెంట్స్ లిమిటెడ్ క్వాంటిటీలో ఎంజాయ్ చేస్తే బెటర్. అదర్వైజ్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రూట్. సో మన పెద్దవాళ్ళు చెప్పినట్టు నయానో భయానో ఏదో ఒక విధంగా ఆ న్యూట్రియంట్స్ మన ఫుడ్లో అందేలాగా ఇక్కడ ఎలాగో పండగ సందర్భంగా ఆ ఫ్రూట్స్ అన్ని ఇక్కడ పెడితే కనీసం నార్మల్గా తినని వాళ్ళు ప్రసాదంలో అయినా తీసుకొని ఇమ్యూన్ బూస్ట్ చేసుకుంటారని పెద్దవాళ్ళు అట్లా ఆలోచించి పెట్టారు. అవునవును. సో అస్సలు వెలగ పండుని మిస్ చేయకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.